ఎవరి టికెట్ వాళ్ళ చేతిలో పట్టుకోండి. అందరి టికెట్లు చెక్ చేయాలి. మై గాడ్, డ్రీమ్ గర్ల్ని చూడాలన్న ఇంటెన్షన్లో టికెట్ తీసుకోవడమే మర్చిపోయానే. ఎవరిని బస్ దిగనే ఇవ్వండి. అలాగే సార్. టికెట్ 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 తీసుకోవడం మర్చిపోయాను సార్. ఆర్టీసీ బస్ అంటే ప్రతి ఒక్కరికి లోకం అయిపోయింది. కానిస్టేబుల్ సార్ సార్ ఇతను తీసుకెళ్ళు. సార్ ఇప్పుడు తీసుకుంటాను సార్. ఓ మై గాడ్. ఏమండి, టికెట్ తీసుకోకపోవడం అంత నేరమా? మీరు టికెట్ తీసుకోలేదా? మీరు ఆడవాళ్ళని అదోలా చూడటం తప్ప టికెట్ తీసుకోవాలన్న జ్ఞానం లేదన్నమాట. మీరేమన్నారో నాకు అర్థం కాలేదు. నేను నా డ్రీమ్ గర్ల్ని చూశానన్న టెన్షన్లో బస్ ఎక్కేశాను. వాట్? ఏమన్నారు? ఏం లేదులేండి, బస్ ఎక్కే కంగారులో పర్సు మర్చిపోయానని చెప్తున్నాను. టికెట్ ఇవ్వమ్మా. టికెట్. సార్ మిమ్మల్నే. మీ టికెట్ చూపించండి. పర్స్ కారులో యాక్సిడెంట్ అయ్యి ఓహో మర్చిపోయి. నువ్వు ఇదే బాపదన్నమాట. కానిస్టేబుల్ ఇతన్ని కూడా తీసుకెళ్లి వెహికల్ ఎక్కించండి. ఫైన్ కట్టి జైలు శిక్ష పడితే గానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, కావాలంటే టికెట్కి 100 times ఎక్కువ ఇస్తాను సార్. నన్ను వదిలేండి సార్. ఓహో, మాకే లంచం ఇస్తావా? ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు. కానిస్టేబుల్ రా. లంచం సార్, అది కాదు సార్, నా ఉద్దేశం అది కాదు సార్. నోరు పదా. ఆగండి సార్. సార్ సార్ రాగా బయట రా. సార్ నా మాట వినండి సార్. సార్ ఆన్లైన్ ఉండండి సార్. పద నడు. ఎక్స్క్యూజ్ మీ. టికెట్ తీసుకోకపోవడం అతను చేసిన పొరపాటే. కానీ పర్స్ మర్చిపోయాను, ఇప్పుడు టికెట్ తీసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా పనిష్మెంట్ ఇస్తాను అనడం కరెక్ట్ కాదు సార్. ఓహో, నీ లవరా అమ్మాయితను అంతగా సపోర్ట్ చేస్తున్నావు? అయితే అతనికి బదులుగా నువ్వు టికెట్ తీసుకో, ఇతను వదిలేస్తాను. సార్, అతను నా లవర్ కాదు, జస్ట్ నా కో ప్యాసింజర్. మానవతా దృక్పథంతో అతని టికెట్ నేను తీసుకుంటున్నాను. అతనికి టికెట్ ఇవ్వండి. నీ లవర్ చెప్పింది కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఇక నేను ఆర్టీసీ బస్ ఎక్కేటప్పుడు టికెట్ తీసుకోవడం నేర్చుకో. Stop! Waste fellow. మీ టికెట్. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన హెల్ప్ని నా లైఫ్లో మర్చిపోలేను. ఒకసారి మీ గూగుల్ పే నెంబర్ చెప్తారా? ఎందుకు? మీరిచ్చిన టికెట్ డబ్బులు మీకు సెండ్ చేద్దామని. పర్వాలేదు. ప్లీజ్ మరోలా అనుకోకండి. మీరు టికెట్ డబ్బులు తీసుకోకపోతే నేను ఫీల్ అవుతాను. బస్ ఎక్కి టికెట్ తీసుకోలేదన్న బాధ లైఫ్ లాంగ్ నన్ను బాధ పెడుతుంది. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్.
మీ బాధ నాకు అర్థమైంది. నెంబర్ చెప్తాను, సెండ్ చేయండి. చెప్పండి. మీ అమౌంట్ మీకు వచ్చిందిగా? యా, ఐ రిసీవ్డ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. స్పీడ్ని పెంచరా. ఇప్పుడు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను బస్సులో ఉన్న విషయం తెలిసిపోతుంది. నువ్వు బస్సు ఎందుకు ఎక్కావు అని అడుగుతుంది. దాంతో కార్ బ్రేక్ ఫెయిల్ అయిన విషయం చెప్పాలి. అది చెప్తే అమ్మ టెన్షన్ పడిపోతుంది. అమ్మ టెన్షన్ పడకుండా ఉండాలంటే ఆఫీస్కి వెళ్ళాక కాల్ బ్యాక్ చేయడమే బెటర్. అప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. కొండాపూర్ వచ్చింది, దిగండమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? మీకెందుకండి? చెప్తే వెనక నుంచి ఫాలో అవుతారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. చూడండి, మీకు నేను టికెట్ కొనిచ్చాను, మీరు నాకు తిరిగి డబ్బులు ఇచ్చేశారు. ఈ మ్యాటర్ ఇంతటితో క్లోజ్. దీన్ని అడ్డం పెట్టుకుని పరిచయం పెంచుకోవాలనో ఫ్రెండ్షిప్ చేయాలనో ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మైథిలి దగ్గర అలాంటివి వర్కౌట్ అవ్వవు. సారీ అండి, మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. ఎనీవే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఎంత లవర్స్ అయితే మాత్రం పట్ట పగలు నడి రోడ్డు మీద రొమాన్సా? కర్మరా బాబు. రైట్ రైట్. మైథిలి, అసలు నువ్వు ఆడదానివేనా? పట్టపగలు 10 మంది ముందు ఇలా పరాయి మగాడి మీద పడ్డానికి సిగ్గులేదా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే నువ్వేం మాట్లాడకు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయలేదు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటిదేదో జరిగే ఉంటుందని. నీ సంగతి ఇంటికెళ్ళాక చెప్తాను. ఎంత ధైర్యమే నీకు? అసలు నువ్వెంత, నీ బతుకెంత? నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని నువ్వు నా కొడుక్కి వల వేస్తావా? అమ్మా. హలో మేడం, వయసులో పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు దాకా ఆగాను. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే మర్యాద దక్కదు. నోర్మోయ్, ఆ రోజు రెస్టారెంట్లో చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందే.
నువ్వు ఎంత కంత్రిదానివో అని ఈ రోజుతో అది తేలిపోయింది. నీలా బరి తెగించిన ఆడదాన్ని ఊరికే వదిలిపెట్టకూడదే నిన్ను. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర కొంచెం కూడా పెరిగినట్టు లేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకలా నోరు పారేసుకుంటున్నారు? మీకు ఆస్తులుంటే, కోట్ల రూపాయల డబ్బుంటే 10 సార్లు తినండి. అది అరిగేదాకా మీ పని వాళ్ళ మీద అరవండి. అంతేకాని మ్యాటర్ తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే చెయ్యి లేపడం మీకే కాదు, నాకు కూడా వచ్చు. అంటే నన్నే కొడతావా? అంత దమ్ముందా నీకో? కొట్టవే, కొట్టు. అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఆవేశపడకమ్మా. నేను చెప్పేది కొంచెం విను. తను కావాలని పడలేదు, పొరపాటున కాలు జారి పడిపోయింది. పైగా నేను టికెట్ తీసుకోకపోతే నాకు టికెట్ కొనిచ్చి హెల్ప్ చేసింది. టికెట్ స్క్వాడ్ నుంచి నన్ను కాపాడింది. తను హెల్ప్ చేసి ఉండకపోతే నన్ను ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండేవాళ్ళమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, బిలీవ్ మీ. అయినా నువ్వు మార్నింగ్ కారులో వచ్చావు కదా, బస్ ఎందుకు ఎక్కావు? కార్ టైర్ పంక్చర్ అయిందమ్మా. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలని బస్ ఎక్కాను. ఆల్ రైట్, సమ్ మిస్అండర్స్టాండింగ్. ఎనీవే పద నాన్న, లెట్స్ గో. అపార్థం చేసుకుని అనాల్సినవన్నీ అని లైట్ తీసుకో అని వెళ్ళిపోతే ఏంటి అర్థం? నోటికొచ్చినట్టు తిట్టినందుకు సారీ చెప్పి వెళ్ళండి. అమ్మా అమ్మా, నేను సారీ చెప్పాలన్నా నా స్థాయి వాళ్ళై ఉండాలి. నా రేంజ్ వాళ్లతో తిట్టించుకోవాలన్నా నీలాంటి వాళ్ళకి అదృష్టం ఉండాలి. యాక్చువల్గా నువ్వు చేసిన దానికి థ్యాంక్స్ అడుగుంటే చెప్పుండేదాన్నే. బట్ అన్ఫార్చునేట్లీ యువర్ బ్యాడ్ లక్. సారీ అడిగా, సారీ చెప్పను. ఎంత పొగరు, ఎంత అహంకారం! నాకొచ్చిన కోపానికి నోరెత్తకుండా గడ్డి పెట్టుండేదాన్ని. కాకపోతే నా కర్మ కొద్దీ వాళ్ళ బిజినెస్ అకౌంట్స్ అన్నీ మా బ్రాంచ్కి మార్చమని చెప్పి చచ్చాడు మా మేనేజర్. అందుకోసమే కంట్రోల్లో ఉన్నాను, లేదంటే కడిగి పడేసేదాన్ని. వాడు ఆయుష్ చాలా గట్టిది, అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు.
అదృష్టం కొద్ది మిస్ అయ్యాడు. లేదంటే ఈ పాటికే వాడి ఫోటోకి దండపడి ఉండేది. నా అంచనా కరెక్ట్ అయితే వాడు ఎక్కువ కాలం ప్రాణాలతో ఉండడు. ఈ నెలలో ఖచ్చితంగా చేస్తాడు. వాడు చావు వార్త వినడానికి రెడీగా ఉండు. హలో హలో ఎవరు? హలో హలో ఎవరు? హలో రై, ఎవరితో మాట్లాడుతున్నారా? అది రై, నిన్న కాఫీలో విషయం కలిపింది నువ్వే కదా? లేదు సార్, నాకేం తెలియదు సార్. ఆ విషయాన్ని మరొకరితో షేర్ చేసుకుంటున్నావు. చెప్పు, నీ వెనక ఎవరున్నారు? లేదు, నువ్వే మన సీఈఓ గారి మీద హత్యా ప్రయత్నం చేసావు. చెప్పు, రైట్ చెప్పరా, నీ వెనక ఎవరున్నారు? ఆ పని చేయించింది ఎవరు? చెప్పు. అది సార్ 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 ఏమైంది సార్? నిన్న సీఈఓ గారికి ఇచ్చిన కాఫీలో విషం కలిసింది. అది వీడే కలిపాడేమో అని నా అనుమానం. లేదు సార్, నేను నిజంగా కలపలేదు సార్. నాకేం తెలియదు సార్. అయితే ఇందాక నువ్వు మాట్లాడిన నెంబర్కి కాల్ చేయి. సార్ అది కాల్ చేయరా. రై, స్పీకర్ ఆన్ చేయి. నువ్వు చెప్పింది నిజమేనయ్యా. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా తమ్ముడు చనిపోయాడంట. నేను చెప్పాగా, క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నవాడు బతకడని. వాడికి ఆయుష్ ఉంది కాబట్టి ఇంతకాలం బతికాడు. సరే, నేను ఉంటాను. అయితే నువ్వు ఇందాక మాట్లాడింది నీ బావమరిది గురించా? అవును సార్, వాడికి క్యాన్సర్ ఇంతకాలం వరకు తెలీదు. ఇన్నాళ్ళు బ్రతకడమే ఎక్కువ అని చెప్తున్నాను. వీడు చెప్పేది నిజమా లేకపోతే డ్రామాలు ఆడుతున్నాడా? ఎవ్రీవన్ గెట్ బ్యాక్ టు ద వర్క్. వీడి పేరుకు పిఏ అయినా సీఈఓ లాగా ఫీల్ అయిపోతాడు. ఇంతకీ మా గిరిగారు తాగిన కాఫీలో విషం ఎవరు కలిపినట్టు? బొద్దింకలు ఎక్కువగా ఉంటే హిట్ కొట్టాను సార్. అది చూసి కాఫీలో విషం కలిపానంటున్నారు సార్. హిట్టు కొట్టావు, ఎవరైనా విషయం కలిపారో త్వరలోనే తేలిపోతుందిలే. పదండి పదండి, గో. అమ్మయ్యా, మొత్తానికి ఆంటీని కన్విన్స్ చేసి ఇంటికి పంపించి వచ్చావన్నమాట. అవునరా, ఆ విషయం పక్కన పెడితే ఆఫీస్లో చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన కంటికి కనిపించిన శత్రువుతో పోరాటం చేస్తున్నాం. తిరిగి ఇంటికి వెళ్తామో లేదో కూడా తెలీదు. రేయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇదే మనకి ఆఖరి రోజు అవుతుంది. నీకేంటి బాబు, అందరి దృష్టిలో నువ్వు పిఏ కాబట్టి ప్రశాంతంగా ఇంటికి వెళ్తావు. వాళ్ళ దృష్టిలో నేను సీఈఓని, జానకమ్మ మనవణ్ణి కాబట్టి ఎవరు చంపుతారో ఎప్పుడు చంపుతారో అని టెన్షన్గా ఉందిరా. రేయ్, డోంట్ వరీరా, నేను ఉన్నాను కదా. ఎందుకు, నేను చచ్చాక సమాధి కట్టించడానికా? ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్, యాక్చువల్గా ఇది చూడండి, ఈ చాట్లో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఇట్స్ ఓకే సార్. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పట్టపగలు 10 మంది ముందు ఇలా పరాయి మగాడి మీద పడ్డానికి సిగ్గులేదా? అమ్మా, అసలు ఏం జరిగిందంటే, బస్ అబ్బాయి, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? ఈ కంపెనీకి నేను సీఈఓ అయితే వీడు నా పిఏ. సీఈఓ పిఏనా? ఆవిడేమో కొడుకంటుంది, ఇతనేమో పిఏ అంటున్నాడు. అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. పిఏనా?
ఎస్ మేడం, పిఏ ఆఫ్ సిఇఓ. మరి ఇందాక బస్లో నువ్వు పుట్టిన దగ్గర నుంచి అసలు బస్సే ఎక్కనట్టు బిహేవ్ చేసావు. మావాడంతే, కొంచెం బిల్డప్ ఎక్కువ. పాయింట్కి వద్దామా సార్? యా యా యా. ఇంతకీ మీరు మా ఆఫీస్కి ఏ పని మీద వచ్చారు? ఇంతకు ముందు మీ బిజినెస్ అకౌంట్స్ అన్నీ మా బ్రాంచ్లోనే ఉండేవి సార్. అన్ఫార్చునేట్లీ 2 months బ్యాక్ వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేశారు. అవన్నీ మా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయమని అడగడానికి వచ్చాను సార్. ఇంతకీ మీదే బ్యాంకు? మనీ బ్యాంక్ సార్. గెట్ అవుట్.